వాటిని నిర్వహిస్తూ ఉన్నారు పెద్దలు. ఆ చిన్నారి యొక్క అభిమానాన్ని వారు పరిశీలిస్తూ ఉన్నారు. ఎంతో ఆంతరాష్ట్రంగా ఈ కార్యక్రమం జరిగిందండి. దీని వెనకాల మా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు గారు ఒక ప్రణాళిక, అలాగే ఇప్పటికే ఉన్నతాధికారులు ఒక్కొక్కరిగా ఇచ్చేస్తున్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. 142 మంది చిన్నారులు అత్యంత ప్రతిభను కనబడి, అలాగే చక్కటి మొక్కని అందించి స్వాగతం. వెంకటరాజు గారిని సవినీయంగా వేదిక మీదుగా రండి. మే వెల్కమ్ ఆర్టీఓ శివరాముడి గారిని సవినీయంగా వేదిక మీదుగా గుర్తుందా మీకు? తెల్లవారుజామున చిన్న వెలుగులో మీరు చదివిన పుస్తకాలు ఈవేళ మిమ్మల్ని తలెత్తుకుని సగర్వంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్టెల్లార్ అవార్డ్స్, షైనింగ్ అవార్డ్స్ ప్రజెంట్ చేయడానికి, మీ ప్రతిభా పాఠవాలను అభినందించడానికి, మీ శ్రమశక్తిని అభినందించడానికి తెలుగుతో ప్రారంభిద్దాం. డీసీ బోర్డు సెక్రటరీ గారు వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం వారు పంపించినటువంటి గోల్డ్ మెడల్, అలాగే నగదు 20,000 రూపాయలు చెక్కును, అలాగే ప్రశంసా పత్రాన్ని దీపికకు అందజేస్తూ ఉన్నారు పెద్దల చేతుల మీదుగా. మరొకసారి గట్టిగా చప్పట్లు. మరో అవార్డీ మెడల్ని బహుకరిస్తున్నారు. అలాగే కూడా ఐఏఎస్ ఆఫీసర్ల చేతుల మీదుగా అందజేయబడుతుంది. మరొకసారి గట్టిగా చప్పట్లు. ద మున్సిపల్ కమిషనర్ రాజమండ్రి శ్రీ తర్వాత ఇంటర్మీడియట్ విభాగం నుంచి 10,000 ప్రణవ్ గురువర్ ప్రసాద్ గారి తల్లి, మరి తల్లి గారు కూడా వచ్చింది వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. విద్యార్థి తల్లిదండ్రులు రావాలి. నెంబర్ 12 చాగలు వాళ్ళంతా కూడా రెడీగా ఉండండి. నెంబర్ 14 చాగలు వర్ణిక, ఓకే సార్, పూజిత కీర్తి, జ్యోతి, రమ్య, లక్ష్మి. చాగలు వాళ్ళందరూ ఫ్రంట్కి వచ్చి తర్వాత అందరూ దయచేసి దేవరాపల్లి మండలం రెడీగా ఉండండి. నెంబర్ 16 చాగలు పుష్ప రాజశ్రీ భక్తులు దుర్గా జశ్వంత్
ఏదైతే లక్ష్మీ పద్మావతి 19 గోపిశెట్టి జయ సూర్య సాయి హర్ష దేవరపల్లి మార్చునే ఫ్రెండ్ రెడ్డి పేద నిర్మల దేవరపల్లి నుంచి ఫ్రెండ్ రెడ్డి పొన్నాడ దుర్గా సాయి శరణ్య 21 సీరియల్ నెంబర్ 21 దేవరపల్లి పొన్నాడ దుర్గా సాయి శరణ్య. భారతదేశం ఎంతో అద్భుతమైనటువంటి దేశం. ఈ దేశం ప్రపంచ దేశాలకి అనేక అంశాల్లో ఒక గైడ్ అండ్ ఫిలాసఫర్గా ఉండే దేశం. మన దేశంలో తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధావులు అనేక మంది వచ్చి భారతదేశంలో చదువుకునేవారు. మనకి బ్రిటిష్ వాళ్ళు అలానే ఇతర దేశస్తులు పరిపాలించక ముందు. అంటే అంత అద్భుతమైనటువంటి మన దేశం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మీ అందరు కూడా చెప్తున్నాను. అంటే మన దేశం యొక్క విలువలు, మన సంప్రదాయాలు, మన ఆలోచన విధానాలు. మనకి ఈ మధ్యకాలంలో చైనా నుంచి మన భారతదేశాన్ని సందర్శించడానికి చైనా ప్రతినిధి రిప్రజెంటేటివ్ వస్తే ప్రధానమంత్రి ఆయనకి మెడ్రాస్లో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని చూపించారు. ఆ ఆలయం పేరు మీ అందరికి కూడా గుర్తుండి ఉంటుంది. ఆ ఆలయాన్ని చూసి అది 4000 సంవత్సరాల క్రిందట కట్టినటువంటి ఆలయం. 4000 సంవత్సరాల కింద కట్టినటువంటి ఆ ఆలయం ఎప్పుడు కూడా భారతదేశంలో చెక్కు చెదరకుండా ఉంది. అంటే మన దేశం ఎంత గొప్ప దేశమో మీ అందరూ కూడా ఆలోచించండి. ఇది కొన్ని వేల సంవత్సరాల కిందట మన దేశానికి ఉన్నటువంటి విలువలు. అలాంటి పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ కానీ విద్యాశాఖ అధికారులు కానీ మనం గమనించినట్లయితే వాజ్పేయి గారు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు విద్య ఏ పరిస్థితిలో ఉంది భారతదేశంలో అనేది ఒక అధ్యయనం చేశారు. వారు అధ్యయనం చేసిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలని ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది 99 ఆ ప్రాంతంలో, 98, 99 ఆ ప్రాంతంలో. అప్పటికి మన స్కూల్స్లో చెట్ల కింద పాఠశాలలు ఉండేవి. సరైనటువంటి పాఠశాల వ్యవస్థ ఉండేది కాదు. అయితే ఆయన మనసులో ఒక సంకల్పం కలిగింది, దీన్ని మనం ఎలా అప్గ్రేడ్ చేయాలి అని సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్ విద్యా సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అందులో నా పిల్లలందరూ కూడా ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లల్లాగే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లలందరూ కూడా యూనిఫామ్ వేసుకోవాలి. అప్పటి వరకు వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యే వరకు ఈ దేశంలో ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్ లేదు. ఆయన వచ్చిన తర్వాత యూనిఫామ్ను ప్రవేశపెట్టారు. ఆయన మన రాష్ట్రానికి ఒక 3000 కోట్లు ఇస్తే విడిపోయిన రాష్ట్రానికి ఇందులో 33% కన్స్ట్రక్షన్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్, పాఠశాల కాదు, ఒక రూము కట్టడానికి 3 లక్షల రూపాయలు ఇచ్చేవారు. అది ఇప్పుడు 7 లక్షల రూపాయలు వచ్చింది. అంటే మీ పాఠశాలన్నీ సమగ్ర అని ఉంటుంది. మీ పాఠశాలన్నీ ఇంత స్ట్రెంథన్గా ప్రభుత్వ పాఠశాలలు ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వాజ్పేయి గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలలే కాదు, మీ అందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టాలి, పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం పెట్టాలి. అది ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచారు. అంటే మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఇతర రాష్ట్రాల్లో పియూసీ ఉంటుంది, మనకి ఇంటర్మీడియట్ కూడా ఇప్పుడు భోజనం పెట్టారు. మేడం గారు చెప్పారు, ఇప్పుడు చిక్కీలు ఇస్తున్నారు మా పిల్లలకని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ఈవేళ మనం ఏమని పేరు పెట్టారు దానికి, డొక్కా సీతమ్మ భోజనం అని. తల్లిదండ్రులు అండ్ ప్రియమైన విద్యార్థులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం గవర్నమెంట్ నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల కార్యక్రమంలో మీ అందరితో ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.
ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బ్రైట్ మైండ్స్తో ఈరోజు నా మార్నింగ్ స్పెండ్ చేసినందుకు ఎంతో ఫ్రూట్ఫుల్గాను, ఎంతో గర్వంగాను, ఎంతో కాన్ఫిడెంట్గా వచ్చే జనరేషన్ ఎలా ఉండబోతుంది అన్న ఒక భావం నాకు ఈరోజు కలిగింది. సో విద్య అన్నది ఒక జీవితాన్ని మార్చే ఒక గొప్ప శక్తి. సో అలాంటి శక్తి మీరంతా ఉపయోగించుకొని ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నారు. అండ్ మీ కింద మీ జూనియర్స్ కావచ్చు మిమ్మల్ని చూసి అదేవిధంగా స్ఫూర్తి చెందాలన్న ఒక ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మీ యొక్క గొప్ప హార్డ్ వర్క్ని ఈరోజు ఫెలిసిటేట్ చేయడం జరుగుతుంది. అలానే చూసుకుంటే మన భారతదేశం ఎన్నో రంగాల్లో ముందుకు సాగుతూ ఉంది, వేగవంతంగా వెళ్తుంది. ప్రతి ఒక్క రంగంలో ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, స్పేస్ టెక్నాలజీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, దాని వెనకాల ఉన్నది అంతా మీలాంటి యువకులే, వచ్చే జనరేషన్సే. సో 2047కి భారతదేశం డెవలప్డ్ కంట్రీ అవ్వాలి అంటే దానికి ఒక పవరింగ్ ఇంజన్ మీరే. కాబట్టి మీ అందరినీ చూసి నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మీకు ఖచ్చితంగా ఆ గోల్ని అచీవ్ అవుతారని చాలా నమ్మకంగా అండ్ గర్వంగా ఉంది. ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా విద్యారంగం విశేష ఫలితాలు సాధించింది. దానికి మన డిఈఓ గారికి, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకంగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే స్టేట్ 85% పాస్ పర్సంటేజ్ ఉంటే మన తూర్పుగోదావరి జిల్లా మటుకు 88.49% సాధించింది. అండ్ స్టేట్లోనే 9th స్థానంలో మన జిల్లాని నిల్చోబెట్టారు. సో కలెక్టర్ గారు నుండి స్పెషల్గా కంగ్రాచులేషన్స్ చెప్పమని మేడం కూడా నాకు సందేశం ఇచ్చారు. అలానే ఈరోజు ఉన్న 142 మంది విద్యార్థులు అండ్ మరి ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ 43 మందికి నా ప్రత్యేక కంగ్రాచులేషన్స్. మీకు అండ్ మీ వెనకాల నిలబడిన మీ అధ్యాపకులకి అండ్ మీ తల్లిదండ్రులందరికీ కూడా నా స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ స్పెషల్గా అభినందిస్తున్నాను. సో ఇక్కడ ఇదే ముగింపు కాకూడదు, ఇది మొదటి అడుగు అవ్వాలి. అంటే ఈరోజు మీరు తీసుకున్న పురస్కారాలు మీకు మీ సక్సెస్కి, మీ ఫ్యూచర్కి, మీ గోల్స్కి దిస్ షుడ్ బి ద ఫస్ట్ స్టెప్. ఇందాక మనకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు మీరు అనుకున్న డ్రీమ్ ఏదైతే ఉందో అది గొప్పగా ఉండాలి, పెద్దగా ఉండాలి. అంటే దానికి మీరు కావాల్సిన కృషి చేయాలి. ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. మీరు దృఢ సంకల్పంతో ఆలోచించి నమ్మకంగా ఒక దానిపైన మీరు వర్క్ చేస్తే అది ఖచ్చితంగా మీకు దక్కుతుంది. ఖచ్చితంగా మీరు అది సాధించగలుగుతారు. ఏదైతే మీరు ముందు లక్ష్యాలు పెట్టుకుంటారో వాటన్నిటికీ నేను భగవంతుడిని వేడుకునేది ఏంటంటే అన్నిటికీ మీకు ఆ ధైర్యం, శక్తి ప్రసాదించి మీరు అవన్నీ కూడా అచీవ్ చేయాలి అని నేను ఈరోజు కోరుతున్నాను. అండ్ మీ తల్లిదండ్రులు, మీ వెనకాల ఉన్న అధ్యాపకులు, మీ ఫ్రెండ్స్ ఎవరిని కూడా మీరు మర్చిపోకూడదు. వాళ్ళ వల్లే మీరు ఇంకా ఆ సపోర్ట్ సిస్టమ్ అన్నది దృఢంగా ఉంటుంది అండ్ మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు. ఆ వాల్యూస్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఏదైతే వాల్యూస్తో మీరు గ్రో అవుతారో అవి ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎంత సక్సెస్ఫుల్ అయినా కూడా హూ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ ద థింగ్ విచ్ మేడ్ యూ అన్నది మీరు ఎప్పుడు మర్చిపోకుండా ఆ వాల్యూస్ అన్నవి ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలి. అలానే గొప్ప స్థాయికి ఎదిగి మనము ఇంత ఫ్యూచర్లో కూడా మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. I want to congratulate the entire district team, education department, higher education department, తర్వాత all the teachers and school management ఎంత కష్టపడి మీరు ఎఫర్ట్ పెట్టారు. ఆ తర్వాత because of that this result is here. And the most important, the parents, siblings and the students who have achieved this honor that they have secured such good marks. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే దిస్ హాల్ హెస్ బికమ్ ఎ స్మాల్ బికాజ్ మన డిస్ట్రిక్ట్లో ఇంత మంచి మార్క్స్ తీసుకువచ్చారు దట్ వీఆర్ మెనీ పీపుల్ ఆర్ సిట్టింగ్ అవుట్ సైడ్ ఆల్సో. అవుట్ సైడ్ కూడా ఎక్స్ట్రా టైం పెట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్ ఇన్ దట్ వే. సో దట్ షోస్ దట్ ఎవ్రీ వన్ ఈస్ మేకింగ్ దట్ ఎఫర్ట్. ఎంటైర్ టీమ్ హ్యాస్ మేడ్ అన్ ఎఫర్ట్. టీచర్స్ కూడా చాలా చక్కగా స్పెసిఫిక్ ఎఫర్ట్ పెట్టి దే హ్యావ్ మేడ్ షూర్ దట్ ఇంప్రూవ్మెంట్ ఈస్ సీన్ ఇన్ ఎవ్రీ స్టూడెంట్. బట్ every effort that has been put by the student, these are the moments. ఈ మూమెంట్స్లో మీకు అది కనపడుతుంది, that feel that you get, that thrill that you get, that this is what we have achieved and we are deserving for much more. సో ఆ థ్రిల్కు కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి. యూ యూజ్ దట్ కంటిన్యూస్లీ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఇప్పుడు మనం ఇది కూడా చూసాము దట్ మ్యాక్సిమమ్ స్టూడెంట్స్ మే టాప్ ర్యాంకర్స్ వాజ్ ఫీమేల్ మోస్ట్లీ. బట్ వెన్ పేరెంట్స్ కేమ్ అట్ దట్ టైమ్ ఫాదర్స్ స్పోక్ మోస్ట్లీ. సో నెక్స్ట్ జనరేషన్ ఇది చేంజ్ అవుతుంది. You can see the persons, confident girls who have spoken here. Definitely
ఆ తర్వాత కూడా నెక్స్ట్ జనరేషన్ మే దే విల్ బి రిప్రజెంటింగ్ దేర్ ఫ్యామిలీ. బికాస్ మీ అందరికీ తెలుసు ఇంట్లో మదర్ కూడా ఎంత హెల్ప్ చేస్తారు. ఎవ్రీ మీల్ దట్ యు ఆర్ హ్యావింగ్ వెదర్ దే ఆర్ వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ ఆల్సో ఇన్ బోత్ ద కేసెస్ ప్రతి ఒక్క పేరెంట్ ఇంత ఎఫర్ట్ పడతారు స్టూడెంట్ के अचीवमेंट में डेवलपमेंट में that you directly see. So I congratulate each and every one of you. Make sure you continue this momentum. I just want to give you a message for the how that upcoming path will be there. It's currently మీరు ఇప్పుడు ఇంత మంచి మార్క్ తీసుకువచ్చారు. This is one of the best starting way. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది. How to take it forward. Just first thing, dream big. మీరు ఆలోచించండి. You think about what do you want to become and always dream big. Don't limit yourselves in that. సెకండ్ థింగ్ డ్రీమ్కి అచీవ్ చేయడానికి ఎంత హార్డ్ వర్క్ కావాలి కంపల్సరీ చేయాలి. దేర్ ఇస్ నో షార్ట్ కట్ ఇన్ ద లైఫ్. ఎక్కడైనా మీరు వాట్ ఎవర్ యూ వాంట్ టు అచీవ్, యూ వాంట్ టు గో ఇన్ టు ద ఐఐటి, యూ వాంట్ టు గో టు ద ఎయిమ్స్ ఆర్ యూ వాంట్ టు బికమ్ అ సిఏ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ కంపల్సరీ యూ వాంట్ టు బికమ్ అ స్పోర్ట్స్ మ్యాన్, ఎవ్రీ ఫీల్డ్లో కంపల్సరీ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దాట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ హార్డ్ వర్క్ కంపల్సరీ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ అచీవింగ్ దట్ ఆల్సో మేక్ షూర్ దట్ యూ రిమైన్ హంబల్. యూ మేక్ షూర్ దట్ ఇన్ యువర్ సరౌండింగ్ యూ ఆర్ మేకింగ్ దట్ ఎఫర్ట్. వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ అదే కూడా చెప్పారు దట్ షీ వాంట్ టు బికమ్ అ గుడ్ సిటిజన్. ఆ గుడ్ సిటిజన్ చేయడానికి యూ నీడ్ టు నో యువర్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కంపల్సరీ మేక్ షూర్ దట్ యూ నో ఎగ్జాక్ట్లీ వాట్ యువర్ రైట్స్ ఆర్. ఆ ఎడ్యుకేషన్తో పాటు అదే వస్తుంది. సో వన్స్ ఆర్ ఎంటైర్ జనరేషన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ దట్ విల్ మేక్ అ డిఫరెన్స్ ఇన్ ద ఓవరాల్ గవర్నమెంట్, overall development of the nation that you can contribute. So make sure that you dream big, work hard, remain humble and know your rights so that you can contribute to the country also. Thank you. Jai Hind. 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల షైనింగ్ స్టార్ అవార్డు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు దేవిన ధన్యత. నేను జెడ్పీ హై స్కూల్ రంగంపేట నుండి వచ్చాను. నాకు 10వ తరగతిలో 589 మార్కులతో ఉత్తీర్ణత సాధించాను. నేను సంపాదించిన ప్రతి మార్కు వెనుక మా ఉపాధ్యాయుల కృషి, ప్రోత్సాహం ఎంతో ఉంది. ముఖ్యంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ పార్థసారథి గారి నేతృత్వంలో ఉపాధ్యాయ బృందమంతా మాకు చక్కగా పాఠ్యాంశాలు బోధించి మా పాఠశాలలో 5గురికి IIIT, 4గురికి షైనింగ్ స్టార్స్ అవార్డు రావడానికి కారకులయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వం రూపొందించిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ మరియు విద్యార్థులకు కల్పించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ద్వారా విద్యార్థులకు ఫ్రీ యూనిఫామ్, షూసు మరియు తల్లికి వందనం పథకం ద్వారా ఆర్థిక సహాయం, డొక్కా సీతమ్మ గారి పేరుతో అందిస్తున్న పౌష్టికాహార పథకం వంటి సౌకర్యాల వలన ఈ సంవత్సరం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అద్భుత ఫలితాలు సాధించాయి. మేము ఈ మార్కులను ఏమాత్రం ఒత్తిడి లేకుండా అనుభవజ్ఞులైన హై క్వాలిఫైడ్ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంతో మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సాధించడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఉపాధ్యాయుల కృషి తోడై మేము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులం అని గర్వంగా చెప్పుకునే స్థితికి వచ్చాము. మా అక్క, నేను మా నాన్నగారి వద్ద సైగత శిల్పాలు అంటే ఇసుకతో శిల్పాలు చేయడం నేర్చుకున్నాము. గత 6 సంవత్సరాలుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ దినోత్సవాలకు ఆయా అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఇసుకతో శిల్పాలు రూపొందిస్తున్నాము. మేము చేస్తున్న ఈ కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే ఉగాది పురస్కారాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అమెరికాకు చెందిన సీస్ బ్రైటర్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో కూడా మాకు ప్రథమ స్థానం లభించింది. మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నందువల్లే అటు చదువుతో పాటు ఇటు ఈ కళలోనూ రాణించగలుగుతున్నామంటే దీనిలో అతిశయం లేదు. నేను భవిష్యత్తులో సివిల్స్ క్రాక్ చేసి ఈ సమాజం నాకేమిచ్చింది అని ఆలోచించకుండా ఈ సమాజానికి మనవంతుగా ఏమిచ్చామనేది ఆలోచిస్తూ నేను సివిల్స్ క్రాక్ చేసి నా వంతు కృషిగా ఈ సమాజానికి మంచి చేస్తానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. జిల్లా షైనింగ్ స్టార్ల అందరికీ, స్టూడెంట్స్ అందరికీ, వారి యొక్క తల్లిదండ్రులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు షేక్ అమానుల్లా అండి. నా పక్కనే ఉంది మా పాప.
మాకు దేవుడు 2 ఆడపిల్లలు ఇచ్చారు. ఇద్దరు కూడా చాలా చక్కగా చదువులో రాణిస్తున్నారు. మా 2 పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నారు. మొదటి పాప డివిజన్ స్థాయిలో 600 గాను 580 మార్కులు సాధించి డివిజన్ ఫస్ట్గా నిలిచింది. అదేవిధంగా మా రెండో పాప ఎవరైతే ఉన్నారో షేక్ షిఫా జువేరియా 500 గాను 593 600 గాను 593 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో గవర్నమెంట్ స్కూల్ నుంచి నిలవడం నిజంగా మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి ఈ కార్యక్రమం వీళ్ళు ఇంత ఉన్నత స్థాయిలో ఉండడానికి ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి నారా లోకేష్ గారు, విద్యాశాఖ డైరెక్టర్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, గౌరవ ప్రధానోపాధ్యాయులు, టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా యొక్క విద్యార్థి, మా యొక్క పిల్లలు ఇంత ఉన్నత స్థానంలో ఉండడానికి వారు చేసిన కృషే ఇందుకు కారణంగా నేను తెలియజేసుకుంటున్నాను. చూడండి, ఈరోజు పిల్లలు ఈ స్థాయిలో ఉన్నారంటే తల్లిదండ్రులుగా మనందరికీ కూడా గౌరవమే. అయితే ఇది కేవలం పిల్లలు వాడు పడిన కష్టం ఒక లెక్క అయితే, తల్లిదండ్రులుగా మనం ఇచ్చిన ప్రోత్సాహం కానీ, అదేవిధంగా ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ప్రోత్సాహం కానీ, వీరందరికీ కూడా ఇవన్నీ కలడం వల్లే ఈరోజు వీరి స్థాయిలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఏమైతే ప్రభుత్వం 100 days యాక్షన్ ప్లాన్ని అమలు చేసిందో నేను ప్రభుత్వానికి అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేస్తుంది ఏమనగా, ఈ యాక్షన్ ప్లాన్ని ఇంకొన్ని రోజులు మనం పొడిగించినట్లయితే మన జిల్లా రాష్ట్ర స్థాయిలో ఇంకా ముందుండే అవకాశం కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ చాలామంది ఉన్నారు మాట్లాడవలసిన వారు. నేను మరొకసారి అందరికీ కూడా ఈ షైనింగ్ స్టార్లో ఎవరైతే సెలెక్ట్ చేయబడ్డారో 10th క్లాస్ విద్యార్థులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులు వీరందరూ కూడా భవిష్యత్తులో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా విద్యాశాఖకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. All of my young dear friends, it is indeed a moment of great pride for all of us, for the state, for the district, for all of us present here. You have made all of us proud with your wonderful achievement by scoring very high marks in this examination. All the mandals in our district, I think schools across the entire district have done very, very well. And it is a matter of pride for us to be present with you here today. Your hard work, your determination, and your relentless pursuit of success had brought you here today. And I'm very happy that I'm very happy to be present here with all of you today and to share this momentous occasion with you. And once again my congratulations to you and your parents. And I would just like to end with this quote from Dr. Ambedkar, where he said ki education is the milk of the tigress. He who drinks it cannot help but roar. And so I would like to congratulate you once again on your roaring success. Thank you.